ధనాన్ని అపేక్షించుకో. ఎంతో మంది ధనాపేక్షలై జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం పరిగెట్టిన గెహాజీ ఏం తెచ్చుకున్నాడు? అతని ఆశ మాత్రం ఏమిటి తెలుసా? నేను గొప్పోడినైపోతాను, నేను ఈయన దగ్గర నేను సేవ చేసి పని ఉంది అనుకున్నాడేమో. నాకు ఈ పరిచర్య కూడా వద్దు అంటే, పరిచర్యకి ఏ ఉద్దేశంతో వచ్చాడు? సేవకు ఏ ఉద్దేశంతో వచ్చాడు? ఈరోజు చాలా మంది సేవకు ఎందుకు వస్తున్నారు? డబ్బు సులువుగా సంపాదించుకునే మార్గం అనుకుంటున్నారు. ఇది నో. ఒకటి తెలుసా, సేవకుడికి జీతం దేవుడే ఇవ్వాలి. నేనేదో సంపాదిద్దాం అనుకున్నాను, సంపాదించడానికి కాదు, సేవ చేయటానికి. పోషణ, జీవనం ఆయన ఇస్తాడు, ఆయన పోషకుడు. దేవుని మీద నమ్మకంతో బ్రతికితే దేవుడు నీ పనిని దీవిస్తాడు, నీ కష్టార్జితం దీవిస్తాడు, నీ రాబడి దీవిస్తాడు. ఖచ్చితంగా నమ్మకం ఆయన మీద పెట్టాను.